నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగానో లేదా పక్కనటువంటి తెలంగాణ వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రోలింగ్ అంటూ గురవుతున్నారు. దాన్ని పూర్తిగా చూస్తే ఈయన సరికొత్తగా ఒక మావిగన్ అనేటువంటి పదజాలం ఏందో కనిపెట్టాడనమాట. అసలు ఈ మావిగన్ ఏంది అని మనం గూగుల్ చేసా, మనకు అర్థమవుతుంది. టర్కీలోని ఒక రిసార్ట్ అంట, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన రిసార్ట్ అంట. ఆ నిజి కనిపెట్టాడు ఆ పదం. ఇలా అనేక రకాల ట్రోల్స్. ఇంకా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అటు పులివెందుల, కడపలో ఉన్నటువంటి తొలి అక్షరాలు తీసుకోవడం, లేకుండా అంటే తాడేపల్లి, దెందులూరులోని తొలి 2 అక్షరాలు తీసుకోవడం, ఇలా కలిపితే వేరే వేరే పదజాలు వస్తాయి. ఇవి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. ఇటువంటి వింత ఆలోచన, విచిత్రమైన ఆలోచన ఎవ్వరికీ రాదు, రాబోదగడ అని చెప్పి జగన్ గారిని ఒక రేంజ్లో కీర్తిస్తున్నారు నెటిజన్లు. అయితే మనం చూసాము, దాదాపు ఒక వారం క్రితము ఆంధ్రప్రదేశ్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు అదే పనిగా ప్రత్యేకంగా పెట్టి అమరావతియే ఏకైక రాజధాని అనేటువంటి తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్లో అక్కడ అన్ని పార్టీల ఆమోదంతో ఆ బిల్లు అంటూ పాస్ అయిపోయింది. అటు లోక్సభ, ఇటు రాజ్యసభలోను. ఒక వైసీపీ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు టార్చర్ తట్టుకోలేక వైసీపీలో ఉన్నటువంటి ఎంపీలు అక్కడి నుంచి వాకౌట్ చేసేశారు. ఇంకా తప్పదు, ఏమవుతుందో మనకు తెలుసు. వాకౌట్ చేయకుండా ఆ బిల్లు కన్నా వాళ్ళు కూడా చేతులెత్తి మద్దతుగా తెలిపినారనుకో, వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో కొంతమందికి అయినటువంటి గతే వాళ్ళకి కూడా పడుతుందనేటువంటి భయంతో వాళ్ళు ఎందుకు లేరా మనకు వచ్చిన తలనొప్పి, రానున్న కాలంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాటిన తర్వాత వేరే పార్టీతో లాలూచీలు పడి ఆ పార్టీలే పోదాంలే అని చెప్పి వాళ్ళు ప్రస్తుతానికి అక్కడి నుంచి వాకౌట్ చేసేశారు. వైసీపీకి మద్దతుగా ఉన్నామని జగన్ గారి దగ్గర మార్కులుంటూ సంపాదించుకున్నారు. ఈ క్రమంలో మొన్న అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ఏదైనా సరే తీర్మానం చేసేటువంటి సమయంలో వాల్యూడ్ ఇన్పుట్స్ ఇచ్చాడా అంటే లేనంటే లేదు. మనం బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. క్లియర్ కట్గా సోర్సెస్ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే సమయంలో బెంగళూరు యలహంక ప్యాలెస్లో సేద తీరుతూ ఉన్నాడు. ఏమవుతుంది, వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పు చేశారో ఈ తప్పు చేశారో అనే ఫీలింగ్ మీకు ఉన్నది కదా, కడిగేయండి, అసెంబ్లీలో కడిగేయండి. అది తప్పు, ఇది తప్పు, పలానా చోట్ల అన్ని కోట్లు మీరు కుంభకోణానికి పాల్పడుతున్నారు, లేకుంటే పలాంది అని చెప్పి చెప్పడానికి మీ దగ్గర ఏదైనా సోర్సెస్ ఉంటే, యాక్చువల్గా మీరు మాట్లాడేది ఆ ఫ్యాన్ గాలి మాటలు తప్ప వేరేది ఉండదు. అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారు ఏదైనా సరే ఒక ఆరోపణ చేస్తూ ఉన్నా, ఏదైనా ఒక మాట మాట్లాడుతూ ఉన్నా క్లియర్ కట్ రిటర్న్ డాక్యుమెంట్స్ కానీ ఆథరైజ్డ్ డాక్యుమెంట్స్ కానీ చూపించే మాట్లాడతారు. గాలి మాటలు మాట్లాడే రకం నారా లోకేష్ గారు కాదు, అసలే టీడీపీ వాళ్ళు అంతకు మించి ఇక్కడ కాదు. ఈ క్రమంలో ఆ రోజు తీర్మానం చేసేటువంటి సమయంలో రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యావత్ దేశమంతా అమరావతి బిల్లుకి ముక్త కంఠంతో సపోర్ట్ చేసేటువంటి సమయంలో ఇక్కడ పూర్తి స్థాయిలో జగన్ గారు గెలిచారు. నిన్న వాస్తవంగా చెప్తున్నా, ఏదైతే ఇన్నాళ్ళు అమరావతి రైతులు దాదాపు 253 మంది పైచిలకు ఆత్మార్పణ చేసుకొని చచ్చిపోయినటువంటి వాళ్ళు చూసాము. చచ్చిపోయిన వాళ్ళు, అదేవిధంగా రైతులు, రైతు కూలీలు కావచ్చు, దాదాపు 29,000 మంది కుటుంబాలు రోడ్లపైకి వచ్చి ఆఖరి 5 ఏళ్ళు నరకయాత్ర చూసి ఎండనక వాననక పాదయాత్రలు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు గొంతులొక్కేటువంటి కార్యక్రమానికి పాల్పడినటువంటి నియంత జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ కప్పిపుచ్చే విధంగా జగన్ గారు నిన్న పార్లమెంట్లో అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటే ఇక్కడ ప్రత్యేకంగా ఈయన రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనేటువంటి ఒక పదజాలానికి తెరలేపేశాడు. మావిగన్ ఏంద్రా అంటే మచిలీపట్నంలోని ఎంఏ, విజయవాడలోని విఐ, అదేవిధంగా గుంటూరులోని జీవీఎన్ అంట. మావిగన్ అని సింపుల్గా వేశాడు జగన్ గారు. ఈయన చెప్పేది ఎట్ట ఉన్నదంటే, మొన్న మధ్య చూసాం పరకమండి కేసులో ఒకరిపైన రుద్దేశాడు. ఒక 9 నోట్లు అయితే ఏకంగా 79,000 రూపాయలు అవుతున్నాయంట. 79,000, 13 లక్షలు ఆ రేంజ్లో ఒక మార్కు చెప్పినాడు అనమాట. అంటే తలా తోక లేని వింత వాదనలు, గాలి మాటలు మాట్లాడతారు. తద్వారా నిన్న పార్లమెంటుకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లు అక్కడ పాస్ అయిందో అమరావతికి సంబంధించి, ఆ ఒక మంచి పరిణామం, ఒక శుభ పరిణామం కూడా అది మరుగున పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా ట్రోల్స్ మూలానా అని చెప్పి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను సాక్షిలో యాజ్ యూజువల్ కొన్ని కవిత్వాలు రాసుకొచ్చారు. ఒకసారి చూద్దాము. ఆచరణ సాధ్యం కాదని తెలిసి భ్రమలు కల్పిస్తూ రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నావు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు డ్రామాలు, వైఎస్ జగన్ మండిపాటు అంట. ఈ మండిపాటు అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేడు. ఆడ మాట్లాడినప్పుడు జగన్ గారిని హీరోగా చూస్తారు కదా, ఒకవేళ జగన్ అభిమానించేటువంటి వాళ్ళు కావచ్చు, న్యూట్రల్స్ కావచ్చు, ఒరే ఇంత ఉన్నదా అసలు అమరావతిలో, ఈ వెనకల సబ్జెక్ట్ ఇంత ఉన్నదా అని చెప్పి. అది ఉండదు, గాలి మాటలు తప్ప రెండోది కాదని చెప్పి మరోసారి చెప్తున్నాను. ఇక్కడ రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నావు అని చెప్పి జగన్ గారు ఎట్లున్నదంటే, ఇది నాకు సామెతలు రావట్లేదు లేకని ఆ పోల్చి చూడడానికి జగన్ గారి సమయంలో 3 రాజధానులు పెట్టారు, 3 రాజధానులు అన్నారు. ఫర్ శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్, సరే బా 3 రాజధానులు ఉంటే బాగుంటుంది కదా, న్యాయ రాజధాని కర్నూలు అన్నారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ రాజధాని వచ్చి అమరావతి అన్నారు, అదే శాసన రాజధాని అమరావతి అన్నారు, ఇంకా ఆర్థిక రాజధాని వైజాగ్ అన్నారు. 3 రాజధానులు అయితే బాగుంటుంది కదంటే, ఇది కళగానే ఒక 50 ఏళ్ళు ఉంటుంది తప్ప, ఈలోపు జగన్ గారు చెప్పినట్టే
వాళ్ళ ప్రాణం వీళ్ళ ప్రాణం పుట్టికంటది, ఎవడు అనుభవించేది కూడా ఉండదు. ఆంధ్ర రాష్ట్రం దేశం లేకల్లా అట్టడికి స్థాయికి చేరిపోతుంది. అది తప్ప రెండోది కాదు. ఇంక రెండోది న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. సరే, అమరావతిలో హైకోర్టు ఉన్నది. ఈ హైకోర్టును కాస్త నువ్వేమైనా కర్నూలు మార్చాలనుకున్నావా మిస్టర్ జగన్ గారు అని సుప్రీంకోర్టు వారు జగన్ గారిని అడగగా వాళ్ళు ఆ యొక్క లీగల్ ప్రొసీడింగ్స్ చేయగా జగన్ గారు లేదంటే లేదు స్వామి, మేము అమరావతిలోనే పెడుతున్నాము, అమరావతి నుంచి మార్చేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి ముక్తఖండంతో జగన్ గారు సుప్రీంకోర్టు వారికి రిప్లై ఇచ్చారు. ఇంకా అక్కడ అర్థం కాలేదా? ఇక్కడ బయటకు వచ్చి అందరికీ ట్రోల్ ఎలిమెంట్స్ మాత్రం ఉండేదానికి, అందరి నోళ్ళలోనూ జగన్ గారు నానేదానికి మావిగన్ లాంటి పదాలు వాడతారు. కానీ బ్యాక్ ఎండ్లో లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరే ఉంటాయన్నమాట. లైఫ్ టైం ఇక్కడ ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు కర్నూలు పోయేదానికి అవ్వదు. అటు సుప్రీంకోర్టు వారు కూడా ఒప్పుకునే పరిస్థితులు లేరు. అది జగన్ గారికి తెలుసు. తెలిసి కావాలని వితండవాదాలు చేయడానికి జగన్ గారు పూనుకున్నారు. ఇంకా 2014లో 50,000 ఎకరాల్లో అద్భుత రాజధాని అంటూ బాహుబలి సెట్టింగ్లు. ఇంక చెప్పండి, 2014లో 50,000 ఎకరాలంట. అష్ట కష్టాలు పడి ఒక ఆలోచనతో ఒక పెద్ద ఆయన ముందుకు వచ్చితే రైతులు దాదాపు 29,000 రైతు కుటుంబాలు ముందుకొచ్చి ఏం చేశారు? 34,000 ఎకరాలు అప్పగించారు. అప్పట్లో రాష్ట్ర పెద్దగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు? ఆయన పైన ఉన్నటువంటి నమ్మకంతో, అంత నమ్మకంతో. ఎక్కడ ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఆ మేరకు అంత నమ్మకం మనం చూడబాము. అది ఏ విధంగా అంటే ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అంటే ఆల్వేస్ పూర్ బికమ్స్ పూర్ అండ్ రిచ్ బికమ్స్ రిచర్ అని అంటాం కదా, అట్లా పేదోళ్ళు పేదరికంలో మగ్గిపోకుండా ఎకరా 10 లక్షలు 15 నుంచి 20 లక్షలు ఉంటే దాంట్లో ఒక ఎకరాలో 20% భూమి ఆ రైతు దగ్గరనే ఉంటుంది. అయితే వీళ్ళు చేసేటువంటి డెవలప్మెంట్ మూలన ఏదైతే వరల్డ్ బ్యాంక్ కావచ్చు లేదా కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీళ్ళు పెట్టుబడి పెడతారు. ఏ క్వశ్చన్ ఇక్కడ ఇంకా జగన్ గారు సంబంధించినటువంటి సాక్షి రాసుకొచ్చింది, 2 లక్షల కోట్లు అప్పు చేశారంటే అమరావతికి అని. ఏడ చేశారు స్వామి? ఏడ అంటే క్లియర్ కట్గా ఏడన్నా ఉంటే చూపించండి, దేనిపైన ఎక్కడి నుంచి అప్పు చేశారని చెప్పి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవి సహృదయంతో ముందుకొచ్చి పెట్టుబడి పెడుతున్నారు. అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అనమాట అమరావతి. ఈ రోజున ఏదైతే 20 లక్షలు ఉండేటువంటి ఒక ఎకరం భూమి అతి త్వరలో రేట్లు ఆల్రెడీ పెరిగిపోయినాయి. ఫర్ శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఒకానొక కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే టైంకి ఎకరా 2 లక్షలు ఉంటే ఈరోజు ఏకంగా 200 కోట్లు దాటి ఉన్నది ఒక ఎకరా. అది వాల్యూ. అట్ట కాకుండా ఈరోజు డబ్బులు ఉన్నాయి మనం బట్టలు నొక్కేద్దాం తినేద్దాం అనుకుంటే అది జరిగే పని కాదని చెప్పి నేనైతే చెప్తున్నా. ఇదే క్రమంలో రైతుల దగ్గర 20% భూమి ఉంటుంది. ఈ పెరిగిన రేట్ల రీత్యా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ 20% భూమి ఏదైతే ఉంటుందో దానికి కాస్త ఒక ఎకరా ఉంటే 20 లక్షలు అందుకునేటువంటి ఈ రైతు 20 కోట్ల 30 కోట్లు లబ్ధి పొందుతాడని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు. తద్వారా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు కావచ్చు, వాళ్ళ కొడుకులు చదువులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అన్నీ సెటరైట్ అవుతాయి. ఆ నమ్మకంతో ముందుకు వచ్చారు. సో ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ స్పీడ్ అందుకున్నారు. అమరావతి చేసుకుంటా పోతే జగన్ గారికి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు రాష్ట్రంలో వినపడకూడదు, ఆయన చేసినటువంటి అభివృద్ధి కనపడకూడదు అని చెప్పి ప్రజావేదిక కోల్చడం మొదలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే వరకు వాళ్ళ గొంతులు నొక్కి వాళ్ళని అరెస్టులు చేసినటువంటి పని చేశారు. ఈ రోజున వల్ల రైతుల పైన ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు జగన్ గారు. ఇవన్నీ తెలుసు. 50,000 ఎకరాలని యాడ్ చెప్పినారు. సాక్షిలో పేపర్ ఆథరైజ్డ్ పేపరు రాసేటప్పుడు కనీసం మినిమం విలువలు ఉండవా, ఉన్నత విలువలు ఉండవా? 50,000 ఎకరాలు ఏడా? ఇప్పుడు దాకా 34,000 ఎకరాలు, ఇంక తిప్పి కొడితే 16,000 నుంచి 18,000 ఎకరాలు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్నదో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉన్నదో దాని మూలన ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ ఇప్పుడు ఏదైతే ఎన్ని ఎకరాల్లో అయితే ఆ యొక్క విమానాశ్రయం ఉందో భవిష్యత్ తరాల్లో అటువంటిదే ఎయిర్పోర్టు పక్కన కూడా కట్టచ్చు. అంత భూమి ఇప్పటికీ ఉన్నది. ఇది సమాజంలో జనాభా రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఇలా దూరదృష్టితో చేసినటువంటి పరిస్థితులు. అట్లా కాకుండా ఇంక కొన్ని చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు. వర్షాలు పడతా ఉంటే ఆ బురదలోనే నడుచుకుంటూ పోవాలి. కార్లు, బైకులు ఎక్కడికక్కడ ఆగిపోతాయి దూరదృష్టి లేకపోవడం వలన. సో జగన్ గారు ఈరోజు ఉన్నటువంటి భూమిని తినేద్దామా, నమిలేద్దామా, అమ్మేద్దామా, కబ్జాలు పెట్టుకుందాం అని చెప్పి జగన్ గారు ఆలోచన ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ తరాలకు జగన్ గారు చెప్పినట్టు 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఇప్పుడున్న వాళ్ళు ఇంకొకసారి ఉండరు ఎల్లకాలము అయినా కూడా ఆయనకి ఏం అవసరం ఉన్నదని చెప్పి ఎంత కష్టపడ్డం, ఎన్ని మాటలు పడ్డం ఇలా అనమాట. ఇప్పుడేమో మున్సిపాలిటీగా మిగిలిపోయాయంటూ మరో 50,000 ఎకరాలకు ఎసరు చేస్తుంది. 16,000 18,000 ఎకరాలు. ఈ జగన్ గారే మాట్లాడేదే ఫేకు. దానికి మించి దాన్ని రక్షణ కల్పిస్తూ సాక్షి వాళ్ళు రాసుకొస్తున్నారు. ఓవరాల్గా ఏదైతే ఈ స్టేట్మెంట్ ఉన్నదో వీళ్ళు రాశారో దీనిపైన మీ అభిప్రాయం తెలుపుతారు కామెంట్ రూపంలో. నేనైతే భావిస్తున్నాను రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నామని ఎగ్జాక్ట్గా జగన్ గారిని విమర్శిస్తూ సాక్షి రాసినట్టే ఉండదని చెప్పి నా అభిప్రాయం. మీ అభిప్రాయం తెలుపుతారని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.